అందరికీ నమస్కారం. నేను రాసిన విద్య వికసించేదల పుస్తకంలోని థర్డ్ టాపిక్ ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాసం. వ్యక్తి యొక్క సమగ్ర శీలమే వ్యక్తిత్వం. దీనిలో గుణాత్మక వృద్ధియే వ్యక్తిత్వ వికాసం. ప్రపంచానికి కావలసింది పని చేయడం, ఫలితాలు చూపించడం. అందుకు తగ్గ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోకపోతే ఈ ప్రపంచంలో వెనకబడిపోతాడు. దీనికి తగ్గట్టుగా ఉపాధ్యాయుడు సమర్థవంతంగా వ్యవహరించాలంటే మానవ సంబంధాల నైపుణ్యాలను, విద్యార్థుల మధ్య సంఘర్షణలకు కారణాలు, పరిష్కార మార్గాలు అవగాహన చేసుకోవాలి. విద్యార్థులలో ఉండే సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి వాటిని వెలికి తీయడానికి దోహదం చేయాలి. విద్యార్థులతో వ్యవహరించేటప్పుడు సంభాషణలో మర్యాద, తర్కం, వెసులుబాటు, విషయ విశ్లేషణలో క్రమం, ఆలోచనలో పటిష్టత, వ్యక్తీకరణలో స్పష్టత ఇవన్నీ వ్యక్తిత్వ వికాసానికి గీటురాళ్ళు. ఉపాధ్యాయులు తమ యొక్క వ్యక్తిత్వ వికాసంలో భాగంగా తన వృత్తి నైపుణ్యాలను పెంపొందింపజేసుకున్నటకు ఉపయోగపడే పుస్తకాలు చదివి వాటిని సమీక్షించి అవసరమైన విషయాలను తరగతి గదికి అన్వయింపజేయాలి. యోగా, ధ్యానం మొదలగు సహపాఠ్యాంశాలలో ప్రవేశం కలిగి విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి. కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసే ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం జరగాలని మరి గిజుభాయ్ బదేకర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా అంటే అనేక మంది ఒక ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని ఎలా పెంపొందించుకోవాలని చెప్పిన కొన్ని అంశాలను కూడా మనం చూద్దాం. గంధం చెక్కల సేవలో అరిగిపో, కానీ ఇనుములా తుప్పు పట్టవద్దని విశ్వేశ్వరయ్య గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పడం జరిగింది. దేవుడు, గురువు ఇరువురు నా ఎదురుగా నిలబడితే దైవ సన్నిధికి మార్గం చూపిన గురువుకే నేను వందనం చేస్తానని మరి కబీర్ గారు మరి గురువు గురించి అంత గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఫ్రోబెల్ సూచించిన విద్యా విధానంలో బాల్యంలో చదువంతా ఆటపాటలతో సాగాలి. స్వేచ్ఛ, ఆత్మనిగ్రహం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. పాఠ్య ప్రణాళిక పిల్లల అభిరుచుల్ని బట్టి తయారు చేయాలి. స్త్రీలు తప్పనిసరిగా చదువుకోవాలి. మానవజాతి పురోగతిని నిర్ణయించేది విద్య అని ఫ్రోబెల్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఠాగూర్ విద్యా విధానం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది, విద్యా విధానంలో చాలా మార్పు రావాలి. పిల్లల్ని సహజ సిద్ధంగా పెరగనివ్వాలని అంటాడు. పిల్లల వైఖరిలో మార్పు రావడానికి ముందుగా టీచర్లు మారాలి. వృత్తిని గౌరవించాలి, ప్రకృతిని ఆరాధించాలి, దేశభక్తిని పెంచుకోవాలని టీచర్లు సూచించాలి. పిల్లలు చదువుకునేటప్పుడు మనోస్వేచ్ఛ ఉండాలని, అడ్డుగోడలు, కట్టుబాట్లు, కఠిన నియమాలు, నిబంధనలు ఉండకూడదు. ఇతని విద్యా విధానానికి ప్రాకృతికవాదం, మానవతా దృక్పథం, విశ్వమానవతా సిద్ధాంతం అనేవి మూల స్తంభాలుగా నిలిచాయి. అలాగే స్వామి వివేకానంద గారు పిల్లల్లో సత్ప్రవర్తన, ఆత్మవిశ్వాసం, సమాజ సేవ, సోదర ప్రేమ, త్యాగం, ఆధ్యాత్మిక చింతన, స్వయం సమృద్ధి, ఆరోగ్యం అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. వివేకానంద దృష్టిలో ఉపాధ్యాయులు ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే త్యాగశీలుడై ఉండాలి, వేదాంత సత్యాలు గ్రహించాలి, పవిత్ర జీవనం కొనసాగించాలి, అన్ని మతాల సారాంశం ఒకటేనని గ్రహించాలి, నిస్వార్థంగా ఉండాలి, విద్యార్థులను ప్రేమించాలి. ఇవి కలిగిన వారే ఉపాధ్యాయ వృత్తికి అర్హులు, లేనివారు అనర్హులని స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. నేను జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉంటానంటూ ఠాగూర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఉపాధ్యాయుడు కూడా అలా నిరంతరం బతికి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉండాలని. అలాగే అంబేద్కర్ గారు దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికమైన విద్యాపరమైన అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. విద్యార్థి అభివృద్ధి అద్దంలోని మన ప్రతిబింబం. మరి విద్యార్థి అభివృద్ధి చెందినప్పుడే మరి ఉపాధ్యాయుడు మంచి బోధన, మరి మంచి వ్యక్తిత్వం వికాసం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నట్టు అని మరి దీని అర్థం. ఏ వ్యక్తికైనా సమాజానికైనా ఇతరులతో కలిసి పనిచేసే యోగ్యతను అందించగలిగేదే అసలైన విద్య. అలాంటి విద్య పొందిన వారిలో నమ్రత పెరుగుతుంది అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పడం జరిగింది. శైశవాన్ని ప్రేమించండి, దాని ఆటపాటల్ని, సహజ సద్గుణాలను ఆదరించండి. పిల్లల మనసు ఒక తెల్ల కాగితం లాంటిది. దాని మీద మనము ఏమైనా రాయవచ్చు, ఏది రాస్తే అది కనబడుతుంది. అలాగే పిల్లలు సహజంగా అమాయకులు, మనం నేర్పేదే నేర్చుకుంటారు. ఈ సత్యాన్ని గ్రహించి గౌరవించి
వృత్తిలో ఆచరణలో పెట్టిన వారే ఉత్తమ ఉపాధ్యాయులని రూసో గారు చెప్పడం జరిగింది. అంటే విద్యార్థులకు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ మనస్తత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయుడు బోధించినప్పుడే మరి అది ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడు. ఉపాధ్యాయ వృత్తి సామాజిక జీవనం, సామాజిక శాస్త్ర, సామాజిక భవిష్యత్తును నిర్మించే వృత్తి. తన బోధనా కార్యాన్ని ఆదర్శవంతంగా, సంతృప్తికరంగా నిర్వహించే వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేసుకోవాలి. ఉపాధ్యాయులకు బోధన పట్ల ప్రేమాభిమానాలు లేకపోతే వారెప్పుడూ విజయం సాధించలేరు. శ్రద్ధ, శ్రమ, ఏకాగ్రత ఇవే బోధనా కార్యం విజయవంతం కావడానికి హామీలుగా ఉంటాయని గిజుబాయి గారు చెప్పడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుడు తన వివేకాన్ని వికసింపజేసుకోవాలి. దాంతోపాటు పిల్లల ఇంద్రియాలను వికసింపజేయడం అనగా వారికి ఈ ప్రపంచాన్ని అవలోకించే విద్య గరపడం, వారి మానసిక శక్తులు అనగా బౌద్ధిక, తృణాత్మక, తార్కిక మరియు నిర్ణయాలు చేసుకునే శక్తులను అభివృద్ధి చేసుకోవడం, పిల్లలకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడం, భౌగోళిక పరిసరాలను వారు ప్రేమించేటట్లు చేయడం, ఈ అన్ని గుణాలను వికసింపజేయడం ఉపాధ్యాయుల కర్తవ్యంగా ఉండాలని గిజుబాయి గారు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు ఎక్కువ మాట్లాడడం కన్నా వారి మౌనమే ఉపయోగకరం. అంటే ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి, విద్యార్థులతో ఆడిస్తూ పాడిస్తూ విద్యార్థులు నేర్చుకునేటట్టు చేయాలనేది. బోధన కన్నా విద్యార్థులను పరిశీలించడం అవసరం. తామెప్పుడు పొరపాటు చేయమని గర్వపడరాదు. దానికి మారుగా నమ్రతాపూర్వకంగా తన లోపాలను కనుగొని వాటిని అంగీకరించడమే ఉపాధ్యాయుల కర్తవ్యం అని మాంటిసోరీ గారు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు గల వ్యత్యాసాలు మరి వాటి ప్రభావం ఏందో చూద్దాం. అంటే ఉద్యోగులకు మరి ఉపాధ్యాయులకు గల వ్యత్యాసాలు చూద్దాం. సమాజంలోని ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు నిర్వహణలోను, ప్రవర్తన విధానాలలోనూ సమాజంలో వారికి ఉన్న గుర్తింపులో ఎంతో వ్యత్యాసం ఉంది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడికి అంతటి గొప్ప స్థానాన్ని కల్పించింది మన భారతీయ సాంప్రదాయం. విద్యా విధానానికి ఉపాధ్యాయుడే ఆధారం. గురువుకు ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇతర ఉద్యోగులలో ఇతర వనరుల ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు భావి సమాజ నిర్మాతలు. వారు ఆత్మవిమర్శ, నిబద్ధత, అంకితభావం, సమాజ సేవ మొదలైన సుగుణాలను కలిగి ఉంటారు. ఇతర ఉద్యోగస్తులలో ఇలాంటి సుగుణాల ప్రాధాన్యత తక్కువ. అంటే వేరే ఉద్యోగస్తులలో కూడా ఇలాంటి భావాలు, ఇలాంటి వ్యక్తిత్వం ఉండొచ్చు, కానీ మరి ఉపాధ్యాయులలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సుగుణాలు ఉండాలనేది మరి దీని యొక్క సారాంశం. ఉపాధ్యాయుడు తన మూర్తిమత్వంతో విద్యార్థులను ప్రభావితం చేయగలడు. కానీ ఇతర ఉద్యోగులలో తన మూర్తిమత్వానికి చేసే పనికి సంబంధమే లేకపోవచ్చు, సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉపాధ్యాయునికి మాత్రం ఖచ్చితంగా తన మూర్తిమత్వంతో మరి విద్యార్థులను ప్రభావితం చేయగలిగే శక్తి ఉండాలి. ఉపాధ్యాయుడు సమాజం యొక్క ప్రతినిధిగా ఉంటాడు. సమాజం యొక్క ఆశయాలను, ఆకాంక్షలను, నైతిక విలువలను భావి తరాలకు అందించే ఒక సాధనంగా పనిచేస్తాడు. ఇతర ఉద్యోగులకు తమ ఉద్యోగ నిర్వహణ తప్ప వ్యక్తిత్వ నిర్మాణం, ఇతర బాధ్యతలు ఏమీ ఉండవు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఆ ఆఫీస్లో వాళ్ళకి దానికి సంబంధించిన పని చేస్తే సరిపోద్ది. కానీ ఉపాధ్యాయుడు మాత్రం మరి సమాజం యొక్క ఆకాంక్షలను, నైతిక విలువలను, అన్ని రకాల మరి భావి తరాలను తయారు చేసేవాడు కాబట్టి అనేక రకాలుగా తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలనేది దీని సారాంశం. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న నూతన విజ్ఞాన ఆవిష్కరణలను విద్యార్థులకు అందించవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి అతడు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాడు. కానీ ఇతర ఉద్యోగుల్లో వారి వారి అభిరుచిని బట్టి మాత్రమే అధ్యయనం ఉంటుంది. పిల్లలను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఓ ఉపాధ్యాయునికి మాత్రమే సాధ్యం. ఈ అవకాశం ఇతర ఉద్యోగుల్లో ఉండదు. ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం నిరంతరమైన, విస్తృతమైన ప్రక్రియ. ఉపాధ్యాయుడు నిరంతరం వ్యక్తిత్వ అభివృద్ధి సాధించినప్పుడే అతడు ఆదర్శవంతుడైన ఉపాధ్యాయుడిగా సమాజంలో గౌరవించబడతాడు. అందుకోసం ప్రతి ఉపాధ్యాయుడు నిరంతరం అనేక పుస్తకాలు చదివి వాటిలోని మంచి విషయాలు గ్రహించాలి. వాటిని తరగతి గది బోధనలో
అన్వయించాలి. ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన, నడవడి, భాషను విద్యార్థులు త్వరగా అనుకరిస్తారు. అందువలన ఉపాధ్యాయులు నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు అభివృద్ధి పరుచుకున్నటకు సహపాఠ్య కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. అంతేగాక యోగా, ధ్యానం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రతినిత్యం జ్ఞాన సముపార్జన కోసం నిరంతరం చదివే అలవాటు ఉండి వృత్యంతర శిక్షణ సమావేశాలకు హాజరవుతూ, గ్రంథాలయాలకు వెళుతూ, సహచర ఉపాధ్యాయులతో చర్చిస్తూ వృత్తి సంబంధ ప్రగతిని సాధించాలి. సబ్జెక్టు ఫోరంలలో చురుకుగా పాల్గొనడం మొదలైన కార్యక్రమాలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసానికి సహాయపడతాయి. నెక్స్ట్ టాపిక్, విద్యా వికాసంలో విధులు ఎవరెవరు ఏ విధంగా పాత్రను పోషించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.